హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీదేవి వీలాగ్స్. ఈరోజు మన లేడీస్ అందరికీ పీరియడ్స్ తర్వాత ఇల్లు ఎలా క్లీన్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. దానికోసం మనం ఎక్కువ కష్టపడకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ వీడియోలో. చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా, ఇది వుడ్ పాలిష్ చేసుకునే లిక్విడ్ అండి. అది ఆయిల్లా ఉంటుంది. అది క్లాత్ మీద స్ప్రే చేసైనా అలా రాసుకోవచ్చు. ఇది నేను సన్మైకా టేక్ వుడ్ కలిపి చేయించామండి. ఇది చాలా ఇయర్స్ అయింది. నేను ఇలాగే ఒక 3 నెలలకి 4 నెలలకి ఇలా ఒకసారి స్ప్రే చేసి అంతా రాసుకోవడం వల్ల క్లీన్గా ఉంటుందండి. అది కాకుండా ఎప్పటికప్పుడు మనం కొత్త ఫర్నిచరా అన్న ఫీలింగ్తో కూడా ఉంటుంది. కాకపోతే ఇలా మనం జాగ్రత్తగా వుడ్డును ఉంచుకోవడం వల్ల అది ఇయర్స్ చూస్తుందండి. పూర్వం ఒక మంచం చేయించారంటే 100 సంవత్సరాలు అలా వచ్చేది. కానీ ఈ మంచం వయసు 25 ఇయర్స్ అండి, మా మ్యారేజ్ టైంలో. ఈ వుడ్ పాలిష్ సన్మైక్ కూడా పెట్టి క్లీన్ చేసుకోవచ్చండి. మా డ్రెస్సింగ్ టేబుల్, అన్ని టీవీ స్టాండు వాటికి కూడా నేను ఇదే యూజ్ చేస్తాను. ఎప్పుడూ కొత్తగా ఫర్నిచరు నీట్గా అందంగా కనిపిస్తుందండి. అప్పుడు మనకి ఇల్లు హైజెనిక్గా ఉన్నట్టు మంచి ఫీలింగ్ ఉంటుంది కదండి. ఇల్లు ఎప్పుడు ఫ్రెష్గా అందంగా కనిపిస్తూ ఉంటే. తర్వాత మనం ఎప్పుడు ఇల్లు ఈజీగా క్లీన్ చేసుకోవడం కోసం కొన్ని టిప్స్ పాటించాలండి. మనకి ఇంట్లో అవసరం లేని అనవసరమైన ఫర్నిచర్ని మనం సేల్ చేసుకోవడానికి మనకు ఒక మంచి సైట్ ఉందండి. అది OLX యాప్ అండి. ఇది చాలామందికి తెలుసు ఈ విషయం. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. నేను అలాంటి దానిలోనే మా ఇంట్లో పాత వుడ్ ఫర్నిచర్ అంతా ఉన్నది. నేను అందులోనే సేల్ చేసేసి ఆ వచ్చిన అమౌంట్తో మళ్ళీ కొంచెం డబ్బులు వేసి ఇప్పుడు మాకు అనుకూలంగా ఉన్న ఫర్నిచర్ నేను కొనుక్కున్నానండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మాకు బెడ్రూమ్ కొంచెం చిన్నది. ఈ మంచం వేయిగా డ్రెస్సింగ్ టేబుల్ పట్టినంత ప్లేస్ ఉందండి. ఆ డ్రెస్సింగ్ టేబుల్ పక్కకి నేను ఒక చిన్న డ్రాయర్ కొనుక్కున్నాను. దాంట్లో నాకు అవసరమైనవి అన్నీ పెట్టుకుంటానండి, అందుబాటులో ఉన్నట్టు. మనకి సొంత ఇల్లైనా అద్దిల్లైనా మనం ఉండడానికంటూ ముందు అది ఒక ఇల్లే కదండి. ఇంకో చూసారా, ఇక్కడ నేను మీకు ఒకటి చూపిస్తున్నాను కదా వీడియోలో, రాడ్డు. అది ఫ్యాన్ తాలూకా రాడ్ అండి. దానికి ఒక చిన్న క్లాత్ పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి ఇలా పెట్టుకుంటే కుచ్చులాగా. ఇప్పుడు ఆ డ్రెస్సింగ్ టేబుల్ మూలకి నాకు చాలా తక్కువ ప్లేస్ ఉంటుందండి. నేను అసలు ఫర్నిచర్ కదపకుండా నీట్గా క్లీన్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తాను. నేను వీక్లీ వన్స్ చేసేసుకుంటాను. అంటే మీ అందరికీ చూపించడం కోసం. కొంచెం ఈసారి ఒక 15 రోజుల వరకు నేను క్లీన్ చేయలేదండి. మాది రోడ్ సైడ్ హౌసు, చాలా ఎక్కువ ధూళి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను పెట్టిన ఈ లాంగ్ స్టిక్ మా పాతది ఇల్లు ఒత్తుకునే కర్ర అండి. కుచ్చి ఇరిగిపోయింది. అది మెటల్ చాలా స్ట్రాంగ్గా ఉంది. దానికి కూడా నేను క్లాత్ పెట్టి రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తానండి. వేస్ట్ క్లాత్లు ఇంట్లో ఉంటాయి కదా మనకి, అవన్నీ నేను కవర్లో కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకొని ఉంచుకుంటానండి. ఇలా నేను వారానికి 15 రోజులకి ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు ఆ క్లాతులు వాడి మళ్ళీ వాటిని ఇంక వాష్ చేయకుండా ఇంక అలాగే పారేస్తాను. దానివల్ల మనకు కొంత టైం సేవ్ అవుతుందండి. చూసారు కదా ఆ చిన్న ప్లేస్లోకి ఆ ఫ్యాన్ రాడ్ ఎలాగ వెళ్ళిపోతుందో. మాకు ఇంతకు ముందు ఇంట్లో ఉండేటప్పుడు ఆ ఫ్యాన్ రాడ్ పొడవుది ఉండేదండి, ఫ్యాన్ కిందకి రావడం కోసం. అది అలా ఖాళీగా ఉంది కదా, కర్ర అయితే ఇరిగిపోతుందని నేను దానికి కట్టుకున్నానండి. అలా చూసారు కదా, మొత్తం మూల మూల ఉన్న ధూళంతా బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఏం చేస్తానంటే వేరే క్లాత్ పెట్టి దాన్ని తడిపి మళ్ళీ అలాగే కింద నేను ఒత్తేస్తానండి. ఇంక ఇల్లంతా కూడా శుభ్రం చేసుకున్నట్టు అయిపోతుంది. తర్వాత మనం ఎప్పుడైనా రూమ్స్ క్లీన్ చేసుకునేటప్పుడు ఇలా ఎక్కడ తొక్కుని అక్కడ చాటికి ఎత్తేసి ఒక కవర్ పెట్టుకొని ఇల్లంతా మనం డస్టింగ్ చేసుకునేటప్పుడు అలా ఎత్తేసుకొని ఒక కవర్లో పోసుకోవడం వల్ల మనకు కొంత పని మిగులుతుందండి. అంతా ఒక చోట పోగొట్టుకొని ఎక్కువ టైం వేస్ట్ అండి మనకు అలాగా. నెక్స్ట్ మొత్తం అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ పొడవుగా ఉన్న స్టిక్తోని మంచం కింద కూడా అలా క్లీన్ చేసేస్తానండి. అస్సలు మనం వంగకుండా ఎక్కువ కష్టపడకుండా నీట్గా పని ఎంత తొందరగా అయిపోతుందంటే, మనకు పండగ వచ్చినా పీరియడ్స్ టైం అయినా ఎక్కువ టైం వేస్ట్ అవ్వదండి. మన ఆడవాళ్ళకి ఇంట్లో ఎక్కువ సమయం అసలు ఇంటి పనికి, పిల్లల పనికి, వాషింగ్లు క్లీనింగ్లకి అయిపోతుంది. అలా అని ఇంక ఉన్న సమయాన్నంతా ఇల్లు క్లీన్ చేసుకోవడానికి మనం కేటాయించేస్తే మనం నీరసం అయిపోతాం కదండి. అలా కాకుండా ఇలా ఎప్పటికప్పుడు ఈజీగా ప్లాన్ చేసుకొని మనం క్లీన్ చేసుకుంటే పండగ వచ్చినా కూడా భయపడవలసిన అవసరం అయితే లేదండి.
నేను ఇల్లంతా తుడిచేసిన తర్వాత ఇలా మళ్ళీ కర్రకి ఒక క్లాత్ పెట్టుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టి పెడతానండి. ఆ క్లాత్ని మొత్తం ఒకసారి క్లాత్తో అనేస్తే ఇంట్లో ఉన్న డస్ట్ అంతా బయటికి పోతుంది. ఇప్పుడు ఫైనల్గా రూమ్ లుక్ చూడండి ఎంత బాగుందో. నీట్గా చేసుకున్నాను. మనం ఎప్పుడైనా నేను ఇగో చెప్పాను కదా మీకు ఈ డ్రాయర్స్ కొనుక్కున్నానని. మన ఫర్నిచర్ ఏ కలర్ ఉందో ఆ కలర్స్ కొనుక్కుంటే మనకు మ్యాచ్ అయిన డ్రాయింగ్స్ కర్టెన్స్ అన్నీ నీట్గా ఉంటుందండి. నేను డ్రెస్సింగ్ టేబుల్కి కూడా ఆ వుడ్ పాలిష్ పెట్టి ఇలా క్లీన్ చేశాను చూడండి. షైనింగ్గా కొత్తగా కనిపిస్తుంది. ఈ డ్రెస్సింగ్ టేబుల్ కొని చాలా ఇయర్స్ అయ్యిందండి. 10 ఇయర్స్ దగ్గర అవుతుంది. నేను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఇలా పెట్టుకుంటానండి. ఇది విభూది కుంకుమ లక్ష్మీదేవి కుంకుమ అన్నీ పెట్టుకుంటానండి. ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను నేను. ఇక్కడ వెల్వెట్ క్లాత్ వేసుకోవడానికి కారణం ఏంటంటే అది సన్మైకా కదా, గట్టి అయిన వస్తువులు పడితే పగలకుండా ఉంటుంది సన్మైకా అని పెట్టానండి. ఇప్పుడు ఇది మా సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది ఇక్కడ పెద్ద బెడ్ ఉంటుంది, ఏసీ రూము. ఇది 6x6 బెడ్. తర్వాత నేను ఎవరి హెల్ప్ లేకుండా ఇలాగ ఒక్కదాన్నే ఫ్యాన్ అది క్లీన్ చేసుకుంటానండి. నా పొడవు రాడ్ ఉంది కదా, ఫ్యాన్ తిరగకుండా అలాగా దన్ను పెట్టి క్లీన్ చేసేసుకుంటాను. ఇక్కడ కూడా ఒక మంచం కిందకి మనం దూరకుండా అలా కర్రతో క్లీన్ చేసుకొని మొత్తం చెత్త అంతా బయటికి తీసేసుకొని ఏ రూమ్లో ఆ రూము క్లీన్ చేసేటప్పుడు చెత్త అంతా మనం అలా వేసేసుకుంటే మనకు పని చాలా మిగులుతుంది. నెక్స్ట్ వెంటనే తడిగుడ్డ పెట్టేస్తానండి. ఆ వాటర్లో కంఫర్ట్ వేసాను. కంఫర్ట్ వేసి ఇలా ఇటువంటి కర్రతో నేను యూస్ చేస్తున్నానండి. ఎందుకంటే నాది పాతది విరిగిపోయిందని ఇప్పుడు కొత్తది కొనుక్కున్నాను. ఇదైతే నాకు ఎలా ఫీలింగ్ వస్తుందంటే పూర్వం మనం చేతితో గుడ్డను పెట్టి ఇల్లు ఒత్తుకునే వాళ్ళని చూసారా, మా చిన్నతనంలో చేసుకునేవాళ్ళం అండి. అలా నాకు ఫీలింగ్ వస్తుంది. తర్వాత నేను మొన్న రీసెంట్గా ఈ బెడ్షీట్ తీసుకున్నాను. చాలా పెద్దది 6x6 బెడ్కి 1000గా ఇంత పెద్దది వచ్చిందండి. నేను 700 రూపాయలకు కొన్నాను. 699 దీని ప్రైసు. చాలా బాగుందండి. ఇది నేను ఆఫ్లైన్లోనే తీసుకున్నాను ఒక స్టోర్లోని. మొన్న క్యాంప్ వెళ్ళాను అనకాపల్లి, అక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ బీరువాకు కూడా డస్ట్ పడకుండా అక్కడ క్లాత్ అలా పెట్టుకొని 2-వే గమ్ స్టిక్ పెట్టుకుంటే అది ఫ్యాన్ గాలికి ఎగరకుండా ఉంటుందండి. బీరువా మీద బరువులు పెట్టకూడదు అంటారు కదా, అందువల్ల నేను అలా ప్లాన్ చేసి పెట్టాను. బీరువాకి సైడు ఫ్యాన్కి ఒక రిమోట్ అండి, ఏసీకి ఒక రిమోట్ అండి. ఆ రెండు అలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఈ రూమ్లో నేను స్టిచ్చింగ్ చేసుకునే మిషన్స్ 2 ఉంటాయి. నేను స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఇక్కడ దారాలు, నావి కటింగ్ చేసుకున్న బ్లౌజెస్ ఏ కవర్కి ఆ కవర్ పెట్టుకుంటానండి. ఇలా మనం ప్లాన్డ్గా ఇల్లు ఆర్గనైజ్ చేసుకుంటే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని మనం కుట్టుకోవాలన్నా కూడా మంచి ఫీల్ వస్తుంది. నేను డోర్ కర్టన్ ఏదైతే వాడతానో మిషన్కి కూడా కవర్స్ అవి యూనిఫామ్లో వాడతానండి. నెక్స్ట్ టీవీ అండి. టీవీ కూడా చూసారు కదా, టీవీ స్టాండు అది కూడా కొత్తగా కనిపిస్తుంది. మా ఇంట్లో అందరూ క్లీనింగ్ చేసేసుకుంటామండి. మేము చేయాలనే ఉండదు, పిల్లలు కూడా చేస్తారు. అయితే ఇప్పుడు ఈరోజు కొంచెం హెల్ప్ చేయమన్నాను. ఎందుకంటే వీడియో నేను ఒక్కదాన్ని తీసుకొని ఒక్కదాన్ని చేసుకోలేను కదా, లేకపోతే ఇది అంత పెద్ద పని కాదండి, నేను చేసేసుకుంటాను. చూసారా టీవీ స్టాండ్ కొత్తగా ఎలా కనిపిస్తుందో, వుడ్ పాలిష్ అండి. నాకు ఆ బాటిల్ 2 ఇయర్స్ దగ్గర వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.